వ్యాసంగా సంబరపడుతున్నది ఈ భోగమ కలవది వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నది రాజ్యాన రాజు సంగతి ఇక్కడ ఉండంగా నా ఇక్కడ ఈ దగ్గర కాదు కొడుకో ఇక్కడ ఈ దగ్గర సువ్వై సుబ్బమ్మ యొక్క కొడుకు లగ్గం చేసుకున్నది కొడుకు లగ్గం చేసుకున్నది కోడలు తీసుకొని పోయింది ఆ కోడలు 7 ఏళ్ల పిల్ల అనురాధదేవి అలనాడు దినం లోపల నాకు రాజ్యం అన్నారు నాకు దేశం అన్నారు నా బంగారం ఏది నా వెండేది లక్షల కొద్దిగా నా కష్టం ఏది నా భూములు నా జాగలేవా అని సువ్వై సుబ్బమ్మ అలనాడు దినం లోపల తల్లి చచ్చిపోయాక దానం చేసుకొని రావంగా ఎన్ని రోజులకున్నా ఈ రాజ్యం నీకే దేశం నీకే నీకు అవసరం ఉన్నప్పుడు వచ్చి తీసుకపోమ్మా అని చెప్పిండు ఇలా కోడలు పట్టుకోని ఇక నేను అక్కడ పోయి తన తండ్రి దగ్గర భూపాల మహారాజు దగ్గర నా చిత్రంలో లక్షల కట్నము నా కంచాలు నా మంచాలు నా బంగారం నా వెండి నాయి నేను పట్టుకచ్చుకుంటాను అని సుబ్బమ్మ కోడలు తీసుకొని భూపాల పట్టణానికి ఏడ వచ్చింది ఓ పెద్దల నా తల్లి గారి ఇంటికి తీసుకొని వచ్చినావు గాని మరి ఎంతైనా గాని నా తండ్రి రాజుల కచేరీ మీద రాజ్యం వెళ్తున్నాడు మరి లోలంపు మేడల్లో ఎవరున్నారో మరి ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా ముదుగారు ఇంటి వేడికి వెళ్ళిపోయి మరి నా తండ్రి నేను నాకు వచ్చే వరకట్నం నేను అడుగుతున్నా అని లోలంపు మేడలకు వచ్చే వరకల్లరో అగదుడు అగదుడు నా తండ్రి గల్ల పడతలేడు గాని ఒక ఆడ స్త్రీ గల్ల పడుతున్నది ఇంటి లోపల మరి నా తల్లి ప్రాణం వెళ్ళిపోయి ఆడది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో నేను అడుగుతున్నాను వెళ్ళంగా ఇంటి లోపలికి వెళ్ళి వచ్చింది అమ్మా ఎవరమ్మా మీరు నా ఇంటికి వచ్చారు నువ్వే వచ్చివే నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావు నా ఇల్లు నా అవ్వగారిల్లు నీ ఇల్లు ఎక్కడిది నీ రాజ్యం ఎక్కడిది నువ్వే వచ్చివే నా ఇంటికి వచ్చినావు నా ఇంటికి వచ్చినావు ఎవరు అంటున్నావు ఎవరివే నువ్వు నేను అవ్వగారిల్లు అంటున్నా నీ అవ్వ ఎక్కడ పాడైంది నీ అవ్వని తీసుకుపోయి ఆవిడ పెట్టా నీ అవ్వ ఎక్కడిది ఇది నాది నీదెక్కడిది నువ్వే అసలు భూపాలపట్నం నాది నీదెట్లయితుంది నేను భూపాల మహారాజు పెండాన్ని శివ శివ భూపాల మహారాజు పెండాన్ని నేను ఈ రాజ్యం నాది ఈ దేశం నాది ఎండి బంగారు ఇదంతా నాది అవునే నా ఇంటికే వచ్చి ఎవరివి అని నన్ను అడిగేదానివా నువ్వు ఏ ఊరు దానివే నీవు నా ఇంటికి ఎట్లా వచ్చినావు ఏ ఊరు దానివే నీవు నా ఇంటికి ఎట్లా వచ్చినావు ఏ ఊరు దానివే నీవు నా ఇంటికి ఎట్లా వచ్చినావు ఏ ఊరు దానివే నువ్వు నా ఇంటికి ఎట్లా వచ్చినావు ఈ రాజ్యాన రాదంటే నా రాజు నా తండ్రి నా ఎవరు మా బాబు లేడా భూపాల చక్రవర్తి భూపాల చక్రవర్తి నా మగాడు నీ మగడు ఎట్లయితాడు తల్లి తెచ్చే బాయ్ నువ్వే వచ్చివి అతని కన్న బిడ్డను నేను ఆయన లాగవే కాలేదని చెప్పిండు కన్న బిడ్డ తీరు ఎక్కడికి వెళ్ళి పుట్టాడు ఇది వచ్చి పాడాయి నీ ఆధార్ కార్డు ఏంటిది నీ అడ్రస్ ఏంటిది నీ అదేది నీ ఇదేది నువ్వు అంత దీనికి పిసలేసిందా పిచ్చి దావక దగ్గరికి వచ్చిందా అవు మళ్ళా భగవంత మరి నా తండ్రి గిట్టే మరొన్నదాన్ని తీసుకొని వచ్చిండా నేనేం చేతి ఎట్లయితే ఏంది మరి చిన్నమ్మ కాదా వరుస పెట్టి పిలుచుకొని నాకు వచ్చే వరకట్నం ఇవ్వంటనా సరే పోని ఇల్లు నీదేనా ఇల్లు నాది చిన్నమ్మ అవుతావు కదా మరి ఈ రాజ్యం ఉన్నది దేశం ఉన్నది నాకు ఆనాడు పెళ్లి రోజు వచ్చే వరకు మా అత్త నన్ను తీసుకొని వచ్చింది అత్త అంటాంది పెళ్ళి అంటాంది నా తల్లి చనిపోయింది భూపాలరాజు వారి నీకు తెలియదా నేనేనా నువ్వెందుక ఎవరు మరి శ్యామలదేవి నీకు చెప్పలేదా మా బాబు భూపాలు రాదంటే నన్ను లగ్గం చేసుకొని నేనే ఫస్ట్ పెళ్ళాన్ని నా మొగడికి నేను ఫస్ట్ పెళ్ళాన్ని నాకు కూడా ఫస్ట్ మొగడు నీకు చెప్పలేదా చెప్పలేదు మావ చచ్చిపోగా చేతులు చేయించుకున్నది నాదా మల్ల పెళ్లి చేసుకున్నావు మల్ల పెళ్లి చేసుకోకు ఓ రావుల 5 వరకు దాకా నేను సిల్లు కంటే అనుకున్నా వీడు సెకండ్ అయింది వీడు సెకండ్ అయింది వాడేనా ఇదివరకు దాకా వాడు ఫస్ట్ అయింది మొగడే సిల్లిప్పని వాడు అనుకున్నా
నువ్వు సంసారి నీకు 100 మంది నిండిరు. ఇది సెల్లు ఇది సెల్లు ఏమంటారు సిరిప్పని బండి సిల్లు బండి అనుకున్నా కానీ ఇది సెకండ్ హ్యాండ్ బండి. గట్ల కాదు ఇవన్నీ పోనీ కానీ సరే పోనీ మా బాబు ఎక్కడ మా బాబు దగ్గర పోయి మీ బాబు రాజా కత్తిరికి మా బాబు దగ్గర పోతే తప్పకుండా ఇస్తాడు. అగదూడవయ్యాగా బాల చూసిన వాడు రాజదేవి ఇక రాజుల కచేరి కాడికి పోతారా చూసిన వాడ ఇక కచేరి వేడి కచ్చే ఓ దేవుడా కచేరి వేడి కచ్చే నా కచేరి వేడి కచ్చే నా నువ్వు ఆఫెక్కడి ఆ పొడిచింది వెంకటేశు ఆ పొడిచిందే మరి కదా అంటాను ఆ పొడిచింది యువతివే నాకు యువతివి నువ్వు నాకు దేవత నా ఇంటికాడ ఉంది. శివ శివ నువ్వు అన్న బిడ్డను నా పేరు అనురాధదేవి అంటారు. నా బిడ్డను నాను లవ్వరా నా బిడ్డ ఎప్పుడు చచ్చిపోయా. నాకు బిడ్డ ఉందా? నా భోగం కలవాతి సర్వం నాకు నా కళ కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన నా కళ. ఆనాడు నా మెడ లోపల నా భర్త తాళి కట్టే సమయం లోపల నా తల్లి శ్యామలో చచ్చిపోగా మా అత్త నన్ను చూసి వరగట్టం ఇప్పుడు అది తర్వాత వచ్చి తీసుకుని పోదాం అంటే సరే అన్నావు. నేను సంపాదించి పెట్టిన నీ అత్త నీ అత్త మొగుడు నీ మొగుడు నువ్వు సంపాదించి పెట్టింది నా కళ అంతా ఇదంతా నా కళదే మొత్తం కళ. శివ శివ ఏమిటి బాబు నా కళ నాకు ఇంత పోతే గంజి ఒక గిట్ల కుక్క కళ పోసిన ఇట్లా పోతే దోచిన పట్టి తాగుతాను. నా కళదే అంతా నువ్వు పోతివే నీకు దండ వల్ల పెడితేనే ఓ నాయనా దండ వల్ల పెడితేనే ఓ నాయనా అన్న బిడ్డనే ఓ నాయనా బిడ్డనే ఓ నాయనా బాబు నీకు దండం పెడతా ఒకవేళ ఇట్ట నాకు వచ్చేటి వరకట్నం నాకు ఇవ్వకపోతే వాకిట్టనే నా అత్తమ్మ ఉన్నది ఓ కూడలా వరకట్నం తెచ్చిన వాణి అంటే మా బాబు నాకు ఈయనంటే ఒకవేళ గిట్ట నన్ను ఇక్కడనే వదిలిపెట్టిన అత్త వెళ్ళిపోతుంది అయ్యా. ఎక్కడల్లా ఉన్నవే శ్యామలవ్వ ఎందుకని కన్నవే నా తల్లిరా అవ్వ నేను గుట్టంగానే పొట్టు కోసేటి గొడవలి కోడి నా పొట్టేలు కోసి అదే పురిడి పొందలో ప్రాణాలు పొంద పెడితే నాకు ఈ ఘట్టం వస్తున్నానే అవ్వ వరగట్టం ఉండకపోతే నా అత్త నన్ను ఎన్ని తీర్ల తీర్మాలు పెడతాదో భగవంత ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోతే నా బతుకు ఏమి కావాలనే అవ్వ భగవంత భూవం కళావాది అనబట్టే దేవుడా దాని మోగులో పడ్డాడు అది మరుగు మందు రాసినట్టు ఉన్నది దేవుడా నేనేము చేతు నేనెందుకు పోదునా అని నీకు దండం పెడతా బాబు నాకు ఇచ్చే వరకట్టం నాకు ఇస్తే నేను ఒక్క నిమిషం కూడా నీ ఇంటి లోపల ఉండను. లేదు 10 పైసలు నీకేం లేవు పో. భగవంత ఎల్లి బొమ్మన పట్టే దేవుడా ఏము లేదు నాని కలకల కన్నీరు తీసుకుంటా వల తేరుకుంటానే అమ్మా అత్త వేడికి తీర వచ్చే వరకల్లా అత్త కళ్ళతోటి చూస్తున్నది నా కోడలు వరకట్టం వేస్తున్నది అని సంబరపడుతున్నది కానీ అయ్యో భగవంతనే వారి అత్తతోటి సుబ్రహ్మ ఓ అత్తగారు నేను ఏమని చెప్పవాలి అత్తమ్మ ఏమంటారు మా తండ్రి వేడికి వెళ్ళిపోతే ఓ బాబు ఈ కాలు మొక్కుతునే నాకు ఇచ్చేటి వరకట్టం నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానంటే లంచముండా నువ్వు నాకు బిడ్డవు కాదు నేను నీకు అయ్యను కాదు ఇంటికి వెళ్ళినాడు అని ఇల్లెళ్ళ కొడుతున్నాడు భగవంతా నేనేమో చేస్తున్నాను చేసుకుంటా నీ వేడికి వచ్చిన మరి నేనేం చేయాలి నీ ఇంట నన్ను తీసుకుపోతమ్మా అంటున్నది. మా బాబు నాకు వరకట్నం ఇయ్యనన్నాడు. మీ బాబు అరకట్నం ఇవ్వడానికి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాం. అరకట్నం పట్టుకొస్తేనే నా ఇంట్లో
నీకు బుక్కెడు పువ్వా శివ శివ లేకపోతే బందే అవుతే నువ్వు ఇంటికి కూడా వచ్చి వాళ్ళే. నువ్వే దిక్కున రాజ్యం పోయి వేసిరన్న వాడి సాగు వాడి సాగు కట్నం పట్టుకొస్తే నా ఇంట్లోకి రా మందు పెట్టలేదా అది కట్నం లేదనుకో అయితే ఇటు రాకు ఇక. మరి మా అత్త కాబట్టి ఇప్పుడు నువ్వు మా బాబు కాదని ఎక్కడికి పో బాయిలో పడాలి. ఆయన వాడు చెర్ల వాడు మారే ఎవరైనా పక్క పడి కోతురు పక్క వాగున్నా అనకపో అన్న దుప్పు నీళ్ళు పట్టుకుని భగవంత నేనేమి లేదు నేనెందుకు పోదునా అని ఆ బాల చూసిన వాను రాధదేవి కలకల కలకల కన్నీరు తీసుకుంటా ఇచ్చినోడా ఈశ్వరుడా రాత రాసిన బ్రహ్మదేవుడా నాకేమి రాతలు రాసినవయ్యా అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినవు ఆడ జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎక్క రాసినవు పాడు రాత నాకు ఈ పాడు రాత నాకు అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావు ఆడ జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎంత రాసినావు పాడు రాత నాకు ఈ పాడు రాత నాకు అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినవు ఆడ జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎక్క రాసినవు పాడు రాత నాకు ఈ పాడు రాత నాకు అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావు ఆడ జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎంత రాసినావు పాడు రాత నాకు ఈ పాడు రాత నాకు అయ్యో పాడు రాతలు రాసిన వారా పాపగారి బ్రహ్మ దొంగ రాతలు రాసిన వారా దోసగారి బ్రహ్మ అయ్యో దోసగారి బ్రహ్మ అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావు ఆడ జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎంత రాసినావు పాడు రాత నాకు ఈ పాడు రాత నాకు ఏల రాసిన రాతలు అవి ఎడిసిన లప్పయట కాల రాసిన రాతలు అవి కడిగిన లప్పయట అయ్యో కడిగిన లప్పయట అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావు ఆడ జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎంత రాసినావు పాడు రాత నాకు ఈ పాడు రాత నాకు అయ్యో నవమాసములు మోసిన తల్లి నాకు లేకపోయే జన్మనిచ్చిన కన్న తండ్రి నన్ను ఇల్లగొట్టదేవా నేనేడబోతున్నావా అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావు ఆడ జన్మ నాకు బ్రహ్మదేవుడా ఎంత రాసినావు పాడు రాత నాకు ఈ పాడు రాత నాకు కడుపులకు అన్నము లేదు కంటికి నిద్ర లేదు భగవంత అత్తకు పనికిరాని కోడలు అయిపోతుంది మరి కన్న తండ్రికి పనికిరాని బిడ్డనైపోతుంది దేవుడా ఓ నాదా నీ తల్లి చూసినవా వరకట్నం తీసి కట్టలే నా ఇంటికి తీసుకపోతే లేదంటే ఇక్కడనే వదిలిపోతున్నాయి నన్ను వదిలిపెట్టి పోతున్నది నాదా ఇక నా బతికే వేసుకోవాలి ఎవరి కొరకు బతకాలి ఎందుకు నేను బతకాలనా అని అడవితో పట్టుకొని బాలపోతున్నది ఓ రామ పాపకారి నాయన దినం లోపల ఆ యొక్క ఆడపిల్లను పాపకారి అత్త సుబాయి సుబ్బమ్మ దీన్ని ఇప్పుడేమన్నా అన్నట్టయితే శిరువబాయి చూసుకున్నట్టయితే నా కొడుకు నన్ను బ్రతకనియడు అని కోడలను తీసుకొచ్చుకొని ఇల్లు నింపుకున్నది వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా ఆ పిల్లగాడు పెరిగి పెద్దోడు అయిండు జ్ఞానవంతుడు అయిండు మేఘనందన రెడ్డి ఆ కన్న కొడుకు 160 ఆమడ దూరం తెల్లగాకుల రాజ్యం నుంచి అక్కడ వరాలు ముత్యాలు కొలిచడానికి తెలివి కల్లోలు కావాలనా అని తురకరాజులు ఉత్తరాలు రాసిండ్రు ఆ ఉత్తరాలు పట్టుకొని ఇక్కడ ఇంటి దగ్గర మేఘనందన రెడ్డి దగ్గరికి వచ్చినాక మేఘనందన రెడ్డి నెలకు 1,00,000 రూపాయల గుమ్మడికాయంత బంగారం ఇతర వరాలు ముత్యాలు రోతే ముత్యాల శరబంధు 7-14 సంవత్సరాల అవతల ఉన్నది ఓ 4 నెలలు 6 నెలలు తోవనాట ఇక నేను పోతరా అని రాజ్యాన రాజు మేఘనందన రెడ్డి కన్న తల్లి ఆ యొక్క సుబాయి సుబ్బమ్మ బయటికి వచ్చిండు అమ్మాయికి నేను వెళ్ళిపోతాననే అమ్మా అమ్మా నా భార్య ఉంటున్నది అగో నా భార్య ఏం తెలియదు ఎట్టి ఉన్నదే అమ్మా నా భార్య తల్లి లేని పిల్ల అనురాధదేవి నీ చేతులు పెట్టిపోతన్నా తల్లివైన నువ్వే అత్తవైన నువ్వే నా భార్యను అనురాధదేవుడి 7వ చేత కొట్టకు ఎంగిల్ నోట దిక్కకు నొచ్చి నోట నా భార్యను మాటన కాని భార్య అనురాధదేవి చేసి కన్న తల్లి చేతుల సుబాయి సుబ్బమ్మ చేతుల కొడుకు పెడుతున్నాడే అమ్మా నేను వచ్చేటోళ్ళకు ఏడాది 2 లేదు నేను వచ్చేదాకా అవుతావు రాజ్యం పోయి వచ్చేదాకా నా తల్లి దగ్గరే ఉండు బామా నువ్వు ఎటు పోకు నా
తల్లి నీకు ఈ కాంచి అత్తమ్మ కాదు జన్మనియకుండా జన్మించిన తల్లి లెక్క అని భార్యకు బుద్ధులు జ్ఞానాలు చెప్పిండు తల్లికి బుద్ధులు జ్ఞానాలు చెప్పి పోతానటలకు అనురాధ దేవి పెరిగి పెద్దదైంది జ్ఞానవంతురాలు బుద్ధివంతురాలు నాదా చిన్ననాడు నన్ను పెళ్లి చేసుకున్నావు నాదా మనం ఇద్దరం భార్య భర్తలు ఏ సుఖపడలేము ఆగి పడలేము నాదా నాదా ఇలా పెరిగి పెద్దదాన్ని నేనైనా ఇంటి లోపల పెరిగి పెద్దదాన్ని అయినాక నన్ను విడిచిపెట్టి నువ్వు పరాయి రాజ్యం పోతానవా నాదా నాకు తండ్రి లేకపోయా నాకు తండ్రి ఉంటే తండ్రి నా దుర్మార్గుడు అయిపోయిండు భోగందాని ప్రేమన వాడి నా తండ్రి నా ఒప్పుకున్న కట్నం కూడా లేడు నాదా తల్లి గారితో కూడా లేదయ్యా నువ్వే తల్లివైన తండ్రివైన భర్తవైనా అని భర్త కాళ్ళ మీద పడ్డది రాధాదేవి అంటే ఒర్రబట్టే అనురాధ అంటే ఒర్రబట్టే అనురాధ నన్ను వదిలిపెట్టి పరాయి రాజ్యానికి వెళ్ళిపోతానంటే నువ్వు లేకపోతే నాకు ఎన్నడు వెళ్ళవారుతుందయ్యా ఎన్నడు పోతుంది నాదా నువ్వు లేకపోతే నాదా నేనెట్లా బతకవాలే ఓ నాదా భార్యాను నేను కాదా ఓ నాదా బాధలెవరు చూడవాలే ఓ నాదా ఒకవేళ నన్ను విడిచి నీ తల్లి చేతుల్లో పెట్టిపోతున్నావు కానీ నన్ను ఎనలేని బాధలు పెడుతుంది కావచ్చు నాదా మరి ఎంతైనా కానీ ఎన్ని రోజులకు వస్తావో నాకు తెలియదు కానీ నాదా మరి నేనేం చేస్తున్నా అత్తగారి ఇల్లు కాదా నేను ఇక్కడనే పడి ఉంటా ఎన్ని బాధలు వచ్చినా మంచిదే ఎన్ని సెరలు వచ్చినా మంచిదే నా భర్త వచ్చేదాకా ఇదే ఇంటి లోపల పాసి పని ఏసైనా కానీ ఇంటి లోపల నేను ఉంటా కానీ నీతో పాటుగా నేను వస్తాను ఉన్న కాడ నేను ఉంటాను ఉన్న కాడ నేను తింటానయ్యా నాదా ఉపాసం ఉంటే నీతో పాటుగా పాపతో పాటుగా ఎండినట్టు నేను ఎండుతానయ్యా నాదా ఇక్కడ ఉండడానికి నాకు ధైర్యం వస్తలేదు నాకు తండ్రి లేదు నాకు తండ్రి లేకపోయేనే అయ్యా ప్రేమ రాజ్యం నువ్వు అక్షరాలకు మళ్ళీ నాకు ఏ కష్టం వచ్చినా నాకు ఏ బాధ వచ్చినా నా తల్లి పడితే తల్లితో చెప్పుకోవాలి నా తండ్రి పడితే తల్లితో చెప్పుకోవాలని నీతోటి నేను వస్తాను అక్కడ ఎవరు ఎట్లుంటే తెలియదు బామ్మ వద్దే నాతో పాటు నా తల్లి ఉన్నది నా తల్లి సువై సుబ్బమ్మ అంటే నాకు నమ్మకం ఉన్నది అన్న ముచ్చట నిన్ను మర్చిపోయి కన్న బిడ్డతో నిన్ను సమానంగా ఆడుకుంటది ఏడవకే బాధపడకు నిన్ను నేను మరిచి ఉండా అని భార్యకు ధైర్యం చెప్పి తల్లి వేడి కట్టిండు కన్న తల్లి కాలు మొక్కిండు అమ్మా నీకు కోడలు కాదే అమ్మా నేను దుబాయ్ పోతాన్న పరాయి రాజ్యం పోతాన్న నెలకు 1,00,000 రూపాయల జీతం అట గుమ్మడికాయట బంగారం ఇస్తారట రాంగా ఆ కోడలన్న ముచ్చట మర్చిపో నీకు బిడ్డతో సమానం అమ్మా నా భార్యను నొచ్చి నోట మాటనకు ఎంగిల్ నోట తిట్టకు అగో నువ్వు ఇప్పుడు ఉపాసం ఉన్నా నా భార్యకు అవమానంగా దాదుకో అరుచుకోమ్మా అని
కన్న తల్లి కాళ్ళు మొక్కి ఆ తల్లి చేతులు పెట్టిండు రాజ్యాన రాలు ఆ యొక్క మరి మేఘనందన రెడ్డి కొడుక ఎందుకు ఎడతాన్నవరా నలుగురు కొడుకులు నాకు ఉన్నారా నలుగురు కోడళ్ళు ఉన్నారా అరా ఒక్కరివే కొడుకు ఒక్కటే కోడలు నువ్వు ఎందుకు ఎడతానో కొడుక నువ్వు వేరే కాడ దక్కన రాజ్యం పోతాను కొడుక పోను 6 నెలలు రానారేళ్లతోవా కొడుక నువ్వు రంది పెట్టుకోకురా 66 రోగాలకు మందు ఉన్నది కానీ మనోవ్యాధికి మందు లేదు రందికి మందు లేదు కొడుక మనిషికి రంది తలగాదు మనిషికి రంది తగిలినట్టే దీపం సవన గుంజినట్టు గుంజుతాడు పెట్టకు పిప్పి తగిలినట్టు అవుతుంది మంచి గోడకు రౌతేసినట్టు అవుతుంది కొడుక నువ్వు రంది పెట్టుకోకాని కొడుకు ధైర్యం చెప్పింది అగలాగల మాటలు మాట్లాడింది కొడుకునగా కోడలను ఆ యొక్క అనురాధదేవి దగ్గర తీసుకున్నది కొడలా నువ్వు ఏడవకు బిడ్డ నా కొడుకు పోయి దంపాంచకరా అని మనం కూర్చుని తినచ్చు బిడ్డనికి నేను లేనా ఎదిగిన పిల్ల నువ్వు వింటుండగా నేను లేనా బిడ్డ నీకు అన్ని తీర్లే చేసి పెడతా తల్లి నేనే అత్తమ్మ నేనే మొగని నేనే అని నమ్మిత్తంది నమ్మిచ్చినాక కన్న కొడుకు నమ్ముతున్నాడు భార్య మొగలు చూసిండు భార్య విల 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 కలకల కలకల కళ్ళు తీయంగా రాజ్యాల రావణ లోపల రెడ్డి ఇక్కడ ఈ దగ్గర 360 ఆవుల తెల్లగా ఆవుల రాజ్యం ఆవు రాజ్యం అక్కడికి వెళ్ళిపోయి వరాలు ముత్యాలు కొలుసుకుంటా రాజ్యం ఆ కచ్చేరి కాడ ఆగు లెక్కలు రాసి పెడుతున్నాడే ఓ పెద్దలారా అక్కడ సంగతి అక్కడ ఉండగా అక్కడ సంగతి అక్కడ ఉండగా ఇక్కడ ఈ దగ్గర నాయన ఇక్కడ ఈ దగ్గర పాపకారి ఆ యొక్క దాని అవకాశం కళ్ళ దాని చూదు నడ కనబడ కళ్ళ కడుతున్నారు సుబాయి సుబ్బమ్మ ఏమని మాటలు అంటున్నది ఎవరి కూడా దీని మీద మాట్లాడ దీని మీద దుమ్ము ఇది పుట్టినాకనే ఇది పుట్టినాక 7 ఏళ్ళ దీని అవని మింగింది దీని అవని మింగిన దుర్మార్గురాలు ఉన్నట్టు ఉండక లగ్గం చేసుకున్న రాజ్యానికి పంచిన దేశానికి పంచిన ఆ రాజ్యం నాకే ఆ దేశం నాకే అనుకున్నా ఆ బంగారం ఆ ఎండి ఆ రూపాయలని నాకే అనుకున్నా దీని అవదచ్చినాక దీని అయ్యా భోగందాన్ని చేసుకున్నాడు భోగందాన్ని ప్రేమలో పడ్డది ఇప్పుడు ఆ ముండ కొడుకు ఆ భోగం శంశ కూడా మాకు ఇస్తలేదు 10 రూపాయలు వసుకేద్దామంటే ఇస్తలేరు నేను ఆశపడ్డా నోట పాస్ పడ్డదే అబ్బా ఇది ఎవరి కోడలు నా కొడుకు ఇక్కడ ఉన్నాడా ఇది నాకు దొరికింది చిక్కవల పిట్ట దొరికినట్టు ఇది నాకు దొరికింది అనుకోని వరకట్నం లేని కోడలు నాకెందుకు నా కొడుకు అక్షరాలకు దీన్ని తిన్నకాడ తిననియ్య దీన్ని వండకాడ వండనియ్య దీన్ని ఏదన్నా గతి చేసి దీన్ని కథం చేసినట్టయితే నా కొడుకు వచ్చినాక మళ్ళీ దాన్ని లక్షల కొద్దిగా కట్నం తెచ్చేదాన్ని ఎంట్లాడికి వచ్చి నా కొడుకు మళ్ళీ పెళ్లి చేస్తున్నా అంటున్నది ఈయన కోడలు పెట్టిన కోడలతో ఎగలాయల మాటలు మాట్లాడుతున్నా అని కోడలున్నా వేడికి అత్తయ్యరా వచ్చిన కోడలా ఓ కోడలా అనురాధదేవి అయ్యో అత్తమ్మ అనటలకు ఏంటి పేరు చెరువు నిండుతాయి ఖాళీ చేసిన 5 ఆఫ్